డ్రాట్స్‌మ్యాన్ సివిల్ సెమిస్టర్ 3 మాడ్యూల్ 5 పబ్లిక్ బిల్డింగ్ అండ్ ఎర్త్‌క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్ అని చెప్పేసి ఈ టాపిక్లో నుంచి ప్రశ్నలు మరియు జవాబులు చూడబోతున్నాం. మొదటి ప్రశ్న, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ప్లే గ్రౌండ్ ఫర్ 1000 చిల్డ్రన్? 1000 మంది పిల్లలకు ఆట స్థలం యొక్క విస్తీర్ణం ఏమిటి అని చెప్పి ఇవ్వటం జరిగింది. అంటే 1000 మంది పిల్లలు కలిసి ఆడుకోవాలి అని అంటే మనకు ఎంత ఏరియా అనేది కావాలి, ఎంత వైశాల్యము లేదా విస్తీర్ణత కావాలి అని చెప్పి ప్రశ్న. ఆప్షన్ ఏ 0.1 హెక్టార్, ఆప్షన్ బి 0.13 హెక్టార్, ఆప్షన్ సి 0.16 హెక్టార్, ఆప్షన్ డి 0.20 హెక్టార్. ఎంత స్థలం కావాలి 1000 మంది ఆడుకోవడానికి అని అంటే ఆప్షన్ బి 0.13 హెక్టార్. నెక్స్ట్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హార్డ్ ల్యాండ్స్కేప్? క్రింది వాటిలో ఏది హార్డ్ ల్యాండ్స్కేప్ అని అడిగారు ప్రశ్న. ఆప్షన్ ఏ ప్లాంటేషన్, ఆప్షన్ బి టైప్స్ ఆఫ్ ట్రీస్, ఆప్షన్ సి డిజైన్ ఆఫ్ స్పేస్ ఫర్ పీపుల్, ఆప్షన్ డి టెర్రస్ గార్డెన్స్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏది హార్డ్ ల్యాండ్స్కేప్కి సంబంధించినది అని చెప్పి అడుగుతున్నారు. ఏది హార్డ్ ల్యాండ్కి సంబంధించినది అని అంటే ఆప్షన్ సి డిజైన్ ఆఫ్ స్పేస్ ఫర్ పీపుల్ అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. నెక్స్ట్ చూద్దాం. ఇన్ విచ్ పోర్షన్ ఆఫ్ టెక్టోనిక్ ప్లేట్స్ ఎర్త్క్వేక్ జనరల్లీ అకర్స్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో భూకంపాలు అలాగే టెక్టోనిక్ ప్లేట్లు ఏ భాగంలో సాధారణంగా సంభవిస్తాయి అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఆప్షన్ ఏ ప్లేట్ బౌండరీస్, ఆప్షన్ బి డైవర్షన్ బౌండరీస్, ఆప్షన్ సి కన్వర్జింగ్ ప్లేట్స్, ఆప్షన్ డి మిడిల్ పోర్షన్. ఎక్కడ ఈ యొక్క టెక్టోనిక్ ప్లేట్లు అలాగే భూకంపాలు సంభవిస్తాయి అని అంటే కనుక కన్వర్జింగ్ ప్లేట్స్ వద్ద భూకంపాలు మరియు టెక్టోనిక్ ప్లేట్లు సంభవిస్తాయి. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ అండ్ రికార్డ్ సిస్మిక్ వేవ్స్? భూకంప తరంగాలను గుర్తించడానికి మరియు రికార్డ్ చేయడానికి ఏ పరికరం ఉపయోగపడుతుంది అని చెప్పి 4 పరికరాలు ఇవ్వటం జరిగింది. ఆప్షన్ ఏ బారోగ్రాఫ్, ఆప్షన్ బి సిస్మోగ్రాఫ్, ఆప్షన్ సి డయాగ్రాఫ్, ఆప్షన్ డి హైగ్రోగ్రాఫ్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో సిస్మిక్ వేవ్స్ అనగా భూకంప తరంగాలు. భూకంపము ఆ ప్రాంతంలో ఒకవేళ వచ్చేటువంటి సూచనలు ఉంటే కనుక ఏ రకమైనటువంటి పరికరము మనకు తెలియజేస్తుంది అని అంటే సిస్మోగ్రాఫ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఈజ్ నోన్ యాజ్ హైపోసెంటర్? హైపోసెంటర్ అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ ఏపీ సెంటర్, ఆప్షన్ బి ఫోకస్, ఆప్షన్ సి ఫోకల్ డెప్త్, ఆప్షన్ డి ఎపీ సెంట్రల్ డిస్టెన్స్. దేనిని మనము హైపోసెంటర్ అని పిలుస్తామనంటే ఫోకస్. ఆప్షన్ బిలోని ఫోకస్ని మనం హైపోసెంటర్ అని పిలుస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్ట్రక్చరల్ కాస్ట్ ఆఫ్ ద బిల్డింగ్ ఇన్ అడిషనల్ కాస్ట్ ఫర్ ద ఎర్త్క్వేక్ రెసిస్టింగ్ స్ట్రక్చర్? భూకంపాలు వచ్చినప్పుడు ఆ భూకంపాలను తట్టుకోగల శక్తి బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే మనము ఒక సపోర్ట్ అనేది పెట్టి బిల్డింగ్ అనేది కడతాము. ఆ సపోర్ట్కి అయ్యేటువంటి ఖర్చు బిల్డింగుకు అయ్యేటువంటి ఖర్చులో ఎంత శాతం ఉంటుంది అని అడుగుతున్నాడు. ఒకవేళ బిల్డింగ్కి 100 రూపాయలు అయిందనుకోండి, బిల్డింగ్కి 100 రూపాయలు ఖర్చు అయితే ఒకవేళ ఆ బిల్డింగ్ భూకంపాలు వచ్చినా కానీ కూలిపోకుండా ఉండడానికి సపోర్టివ్గా మనము అడిషనల్గా కొన్ని సపోర్ట్ అనేది పెడతాము, స్ట్రక్చర్స్ అనేటివి యాడ్ చేస్తాము. ఆ స్ట్రక్చర్స్కి అయ్యేటువంటి ఖర్చు ఎంత అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఆప్షన్ ఏ అబౌట్ 1%, ఆప్షన్ బి అబౌట్ 2%, ఆప్షన్ సి అబౌట్
3%, ఆప్షన్ డి అబౌట్ 5% అని చెప్పేసి ఇచ్చారు. సో భూకంపాలు సంభవించినప్పుడు బిల్డింగు కూలిపోకుండా ఉండాలనంటే మనము బిల్డింగ్కు సపోర్ట్గా పెట్టేటువంటి స్ట్రక్చర్స్ యొక్క కాస్ట్ బిల్డింగ్కు అయినటువంటి కాస్ట్లో ఎంత శాతము అవుతుంది అని చెప్పి ఇచ్చినారు. ఎంత శాతం అవుతుంది అంటే 5%. ఒకవేళ బిల్డింగ్ యొక్క ఖర్చు దాన్ని కట్టడానికి 100 రూపాయలు అయితే కనుక అందులో భూకంపాల నుంచి కాపాడేటువంటి మెంబర్స్ని లేదా స్ట్రక్చర్స్ని కొనడానికి కట్టడానికి ఎంత శాతం అవుతుంది, ఎన్ని రూపాయలు అవుతుందనంటే 5 రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఈ విధంగా మనం ఆప్షన్ డిని కరెక్ట్ ఆన్సర్గా ఎంచుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్గా గుర్తించిన చోట వచ్చినటువంటి భాగం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ చూడండి, అటాచ్మెంట్ ప్లేట్స్. ఆప్షన్ బి లెడ్ ప్లగ్. ఆప్షన్ సి రబ్బర్ లేయర్. ఆప్షన్ డి స్టిఫెనింగ్ ప్లేట్స్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో అక్కడ మొత్తం అంతా కూడా రబ్బర్ ప్లేట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మనకు రబ్బర్ లేయర్ అనేది ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, what is the minimum distance to be maintained for the door opening from cross wall? ఇక్కడ చూడండి, క్రాస్ గోడ నుంచి తలుపు తెరుచుకోవడానికి మనము నిర్వహించాల్సినటువంటి కనీస దూరం ఎంత? ఆప్షన్ ఏ ఎండ్ ఆఫ్ ది వాల్, తలుపు అయిపోయేంత వరకు దూరంని మనము క్రాస్ వాల్కి డోర్కి మధ్యలో గ్యాప్ పెట్టాలి. ఆప్షన్ బి 300 millimeters. ఆప్షన్ బి 500 millimeters. ఆప్షన్ డి 1000 millimeters. క్రాస్ వాల్కి అలాగే డోర్కి మధ్యలో ఉంచవలసినటువంటి దూరము ఆప్షన్ సి 500 millimeters. నెక్స్ట్, వాట్ ఈస్ ద మినిమమ్ థిక్నెస్ ఫర్ మేకింగ్ రెయిన్ఫోర్స్డ్ బ్యాండ్స్? ఆర్సీ బ్యాండ్స్ని తయారు చేయడానికి కనీస మందం ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 25 millimeters. ఆప్షన్ బి 50 millimeters. ఆప్షన్ సి 75 millimeters. ఆప్షన్ డి 100 millimeters. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ బ్యాండ్స్ని తయారు చేయడానికి మందము ఎంత పెట్టాలి అని అంటే మనము ఆప్షన్ సి 75 millimeters మందాన్ని మినిమంగా తీసుకొని ఆ పైన మనము మందం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 త్రూ స్టోన్స్ మధ్య ఉండవలసినటువంటి దూరము ఎంత? ఆప్షన్ ఏ 150 నుంచి 300 millimeters. ఆప్షన్ బి 300 నుంచి 450 millimeters. ఆప్షన్ సి 450 నుంచి 600 millimeters. ఆప్షన్ డి 600 millimeters నుంచి 750 millimeters. సో ఎంత దూరం పెట్టాలి ఒక స్టోన్కి ఇంకొక స్టోన్కి దూరము, త్రూ స్టోన్స్కి మధ్య దూరం ఎంత పెట్టాలి అనేది ప్రశ్న. ఇక్కడ చూస్తే మనము ఆప్షన్ డి 600 నుంచి 750 millimeters దూరాన్ని త్రూ స్టోన్స్ మధ్య దూరము మనం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ స్ట్రక్చర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఇట్స్ ఎర్త్క్వేక్ పర్ఫార్మెన్స్? దాని భూకంప పనితీరును ప్రభావితం చేసే ముఖ్యమైన కారణాలు కింది వాటిలో ఏది? ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ వర్కబిలిటీ. ఆప్షన్ బి సర్వీసబిలిటీ. ఆప్షన్ సి ఫ్లెక్సిబిలిటీ. ఆప్షన్ డి రెస్పాన్సిబిలిటీ. భూకంప పనితీరును ప్రభావితం చేసే ముఖ్యమైన కారణాలు కింది వాటిలో ఏమి అనేది ఇక్కడ చూసాం మనము. ఫ్లెక్సిబిలిటీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ప్రికాషన్ షుడ్ బి టేకెన్ ఫర్ సైట్ సెలెక్షన్ టు ప్రివెంట్ ఎర్త్క్వేక్? మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే మనము మంచి సైట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ భూకంపాన్ని కనుక మనము నిర్మూలించాలి అని అంటే, సో భూకంపం రాని సైట్ని ఎంచుకోవాలి అంటే ఏం చేయాలి అని అంటున్నాడు. ఆప్షన్ ఏ నియర్ అన్స్టబుల్ ఎంబార్క్మెంట్స్. ఆప్షన్ బి ఆన్ స్లోపింగ్ గ్రౌండ్. ఆప్షన్ సి కాలమ్స్ ఆఫ్ డిఫరెంట్ హైట్. ఆప్షన్ డి కంటిన్యూటీ ఆఫ్ సబ్సాయిల్. ఏ స్థలాన్ని ఎంచుకోవాలి అని అంటే ఏ కేర్ని తీసుకోవాలి, మనం ఏ జాగ్రత్త తీసుకోవాలి అంటే కంటిన్యూటీ ఆఫ్ సబ్సాయిల్ అనేది తీసుకోవాలి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ షేప్ ఆఫ్ బిల్డింగ్ ప్లాన్ ఈజ్ సేఫర్ ఫర్ ఎర్త్క్వేక్ రెసిస్టింగ్ బిల్డింగ్? భూకంప నిరోధక భవనానికి ఏ భవన నిర్మాణ ప్రణాళిక సురక్షితం? ఆప్షన్ ఏ స్క్వేర్ ప్లాన్. ఆప్షన్ బి టీ షేప్డ్ ప్లాన్. ఆప్షన్ సి హెచ్ షేప్డ్ ప్లాన్.
ఆప్షన్ డి ప్లాన్ హ్యావ్ లెంత్ మోర్ దాన్ ట్వైస్ ద విడ్త్. ఏది మంచి ప్లాన్ భూకంపం నుంచి బిల్డింగ్ని కాపాడుకోవాలని అంటే బిల్డింగ్ని ఏ షేప్లో కట్టుకోవాలి అని అంటే స్క్వేర్ షేప్లో కట్టుకోవాలి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించిన చోట ఇచ్చినటువంటి భాగం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఐసోలేషన్ బేరింగ్స్, ఆప్షన్ బి ఫిక్స్డ్ బేస్, ఆప్షన్ సి బేస్, ఆప్షన్ డి ఐసోలేటెడ్. వాటిని ఏమంటామనంటే మనము ఐసోలేషన్ బేరింగ్స్ అని చెప్పి పిలుస్తాం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫిగర్? ఫిగర్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఐసోలేషన్ బేరింగ్స్, ఆప్షన్ బి విస్కస్ డాంపర్, ఆప్షన్ సి ఫ్రిక్షన్ డాంపర్, ఆప్షన్ డి ఈల్డింగ్ డాంపర్. ఏమంటాం దాన్ని అని అంటే కనుక విస్కస్ డాంపర్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్, విచ్ డివైస్ యాక్ట్ లైక్ ఎ షాక్ అబ్జర్వర్ బిట్వీన్ ద బిల్డింగ్ అండ్ ఇట్స్ ఫౌండేషన్? బిల్డింగుకి భవనానికి మరియు పునాదికి మధ్య షాక్ అబ్జర్వర్ అని అంటే వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేసుకునేటువంటి ఇదిగా ఏది పనిచేస్తుంది, ఏ పరికరం పనిచేస్తుంది అన్నాడు. ఆప్షన్ ఏ డాంపర్, ఆప్షన్ బి స్ప్రింగ్, ఆప్షన్ సి బేస్ ఐసోలేషన్, ఆప్షన్ డి ఎయిర్ బ్యాగ్. డాంపర్లు ఉండవు బిల్డింగుకి, స్ప్రింగులు కూడా పెట్టరు, అలాగే ఆప్షన్ డిలోని ఎయిర్ బ్యాగ్ కూడా పెట్టరు. ఏముంటుంది అని అంటే బేస్ ఐసోలేషన్ అనేది బిల్డింగ్లో కలిగేటువంటి వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఐసోలేషన్ బేరింగ్స్ ఆర్ హైలీ ఎలాస్టిక్? ఇచ్చినటువంటి ఐసోలేషన్ బేరింగ్స్లో ఏవి సాగేటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి? ఆప్షన్ ఏ వుడ్, ఆప్షన్ బి స్టీలు, ఆప్షన్ సి రబ్బరు, ఆప్షన్ బి బేరింగ్ ప్యాడ్స్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఇచ్చినటువంటి అన్ని మెటల్స్లో సాగేటువంటి గుణం దేనికి ఉంటుంది అని అంటే ఆప్షన్ సి రబ్బర్లో ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్గా కరెక్ట్ ఆన్సర్ కూడా అదే అవుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్. సో ఇది మనకు సెమిస్టర్ 3లోని మాడ్యూల్ 5 పబ్లిక్ బిల్డింగ్ అండ్ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్ అనేటువంటి టాపిక్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు చూసాం. థ్యాంక్ యూ.